ఇంతలాగే ఉంది నాకు తెలిసి. నేనేమన్నా బాయిల్ ఇట్లా అంటే హీటర్ వేస్తారు కదా కాదు, అట్లా అనుకున్నా. ఇది రియల్గా రియల్. అమ్మ ఇంత చల్లటి దాంట్లో టవల్ టవల్ తీసుకొని పోవాలా. ఇప్పుడు అక్కడ కూడా వీడియో తీస్తాము చూడండి. వేసుకున్నాం. ఇక్కడికి వచ్చా ఆ కోడలు తీసుకొని వచ్చింది. భూమి అంటే హాట్ వాటర్ వస్తుంది, అంటే న్యాచురల్గా, అంటే వాళ్ళు ఏదో బాయిల్ చేసి ఉంటారు, న్యాచురల్గా వచ్చింది. చాలా బాగుంటుంది. ఏంటంటే స్కిన్లో ఏదైనా అలర్జీ కానీ బాడీ పెయిన్స్ కానీ ఏదైనా ఉన్న రోగాలున్నా పోతాయంట ఆ వాటర్లో చెప్పి. అక్కడికి నా కోడలు డాక్టర్ని తీసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చాం. అక్కడ వాటర్లో ఉంటాం. అక్కడ కూడా నేను వీడియో తీసి పెడతా, సరేనా? ఇక్కడ ఇదంతా పచ్చదనము, ఈ మొక్కలు, ఇదంతా మనం పీల్చే గాలి అంతా న్యాచురల్గా ఉండాలని చెప్పి మంచిది కదా. ఈ గాలి చాలా మంచిది మన నిజంగా. అసలు ఈ వాటరు, ఇప్పుడు ఆ వాటర్ అంతా వేడేమి ఉండవు, మామూలుగానే ఉంటాయి. అలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి మేము వెళ్ళేది వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. దాని దగ్గర ఈ ప్లేస్ ఇదంతా జనాలంతా ఈ చలికాలంగా వస్తారు కదా ఇప్పుడు ఇక్కడికి. అది ఇది మళ్ళీ కాళ్ళకు మసాజ్ ఉంది కదా, అది చేయించుకోవడానికే కదా ఇప్పుడు మనం ముందు ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం, తర్వాత మళ్ళీ వాటర్లో, సరేనా? స్టోనా అక్కడ స్టోన్ అన్నది. నీళ్ళు వాటర్ శబ్దాలకి ఇక్కడంతా అది వినడానికే చాలా మటుకు ఎంతమంది వస్తారంట అంటే అంతమంది వస్తారట. ఇప్పుడు ఈ చలికాలమే ఎందుకో ఇట్లా వస్తారు అంటే వేడి కాబట్టి, వేడి ఉంది కదా, మన నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి మీకు హాయిగా అనిపిస్తుంది. మంచి చోటుకి మంచి ప్లేస్కి వచ్చిన చూపెట్టింది మా కోడలు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వాటర్. అసలు నేను వాటర్లో ఎక్కడ దిగను తెలుసు, అలా కాళ్ళకు పెడిక్యూర్ చేసి అంటే నెలపాలికి పెట్టుకున్న కాళ్ళకు చేతులకు చేస్తుంది. ఇంకా మంచిగా చేసుకున్నాను. మొత్తం చూడండి, ఇవి చూడండి ఎలా ఉందో చూడు. అబ్బా బాబా బాబా, ఓ అమ్మ ఎంత కొండెక్కినాం పాపా. మనము తెలియకుండా కొండెక్కేసినాము. బాగుందమ్మా, ఎందుకు మాకు ప్రశాంతంగా. ఎల్లుండి బయలుదేరుతున్నాం. ఇంకా 2 days. ఇప్పుడు నిజంగా చెప్తున్నా పాప,
ఫస్ట్ మనం అక్కడ దిగాం కదా, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి గృహ కాకుండా దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాం చూడు, ఆడ చాలా కాకపోతే సన్ ఒకటి వచ్చింది మనకు పైన పైన, అది లేకున్నట్టు ఇంకా ఎంజాయ్ చేసేదాన్ని, మంచిగా ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒకటి అది పెయిన్ బాడీ పెయిన్ స్పా అది అబ్బా, ఇక్కడికి వచ్చినాక ఫుల్ రిలాక్స్ అయిపోయినా. సరే ఇంకా ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాము, నేను నా కోడలు. ఫుడ్ తినాలి కదా, మర్చిపోయినా. ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరుతాము.